విషప పత్రికలు ఏదైతే ఉన్నాయో ఆ విషప పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఈరోజు చూస్తే బూతు జ్యోతిలో రాజ్ కసిరెడ్డి అరెస్టు, కలుగు నుంచి బయటకు వచ్చిన లెక్కల డాను, గోవా నుంచి విమానంలో హైదరాబాద్కు, అటు నుంచి అటే చెన్నైకి వెళ్లాలని పథకం, ఆపై విదేశాలకు చెక్కేసే యోచన, విమానాశ్రయం వద్ద సిట్ నిఘా, ఎంతకీ బయటకు రాని రాజ్ కసిరెడ్డి లోపలికి వెళ్లి అరెస్ట్ చేసిన పోలీసులు, విచారణకు వస్తా వదిలేయాలని వినతి, నమ్మలేమంటూ అరెస్ట్ చేసిన సిట్టు, విజయవాడకు తరలింపు, నేడు కోర్టు ముందు హాజరు. ఇది బూతు జ్యోతిలో వచ్చినటువంటిది. ఏదైతే రోతనాడు ఈనాడు పత్రికలో రాజ్ కేసిరెడ్డి అరెస్టు, గోవా నుంచి వస్తుండగా పట్టుకున్న సిట్టు, శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి, గోవాలో ఉన్నట్లు గుర్తించి మాటు వేసిన సిట్టు బృందాలు వారి దృష్టి మరల్చేందుకే విచారణకు హాజరవుతా అంటూ ఆడియో విడుదల, హైదరాబాద్ నుంచి చెన్నైకి, అక్కడి నుంచి విదేశాలకి పారిపోయే కుట్ర, పక్కా ప్రణాళికతో పట్టివేతంట. అసలు వార్తలు మీరు రాసేటప్పుడు కనీసం సిగ్గన్న అనిపించదా? అరే చూసి నవ్వుకుంటారే మనం వార్త రాసేటప్పుడు, కనీసం మినిమం నాలెడ్జ్ ఉన్నాళ్ళకు కూడా ఇది రాస్తున్న తప్పుడు వార్తను అర్థమైద్ది అనేటువంటి కనీసం కామన్ సెన్స్ లేకుండా ఎట్లా రాస్తారు? నిజంగా విదేశాలకు పారిపోవాలని రాజ్ కసిరెడ్డి అనుకుంటే గోవా నుంచి విదేశాలకు వెళ్ళిపోవటం ఈజీయా? గోవా నుంచి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళి, చెన్నై నుంచి విదేశాలకు వెళ్ళటం ఈజీయా? ఏ విదేశాలకు కూడా రాయాల్సింది కదా. నమ్మటానికని ఉండాలి కదా. గోవా నుంచి ముంబై వెళ్ళొచ్చు, ముంబై నుంచి అసలు గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా, గోవా నుంచి డైరెక్ట్గా పోవచ్చు ఏదో విదేశాలకి. ఎన్ని కంట్రీలు లేవు ఈరోజు? పాస్పోర్ట్తో వెళ్ళిపోయేటటువంటి కంట్రీలు చాలా ఉన్నాయి ఈరోజు, వీసా అవసరం లేనటువంటి కంట్రీలు చాలా ఉన్నాయి. ఏదో కంట్రీకి వెళ్ళిపోవాలంటే అసలు ఇన్ని రోజులు ఎందుకు అవుతాడు రాజ్ కసిరెడ్డి? పారిపోవాలని అనుకుంటే ఆల్రెడీ ఆయన మీద ఏదైతే మీరు విచారణకు పిలిచి మార్చి ఎండింగ్లోనే ఇప్పుడు విచారణకు పిలిచారని మీరే రాశారు కదా. మరి దాదాపుగా 20 రోజుల నుంచి ఎప్పుడో వెళ్ళిపోయేవాడు కదా, ఎప్పుడో విదేశాల్లో ఉండేవాడు కదా. మొన్నటిదాకా మీ గాలి మీడియా, ఎల్లో మీడియాలో ఇదే వార్తలు కదా, ఆయన నేపాల్లో ఉన్నాడని, దుబాయ్లో ఉన్నాడని, అసలు దుబాయ్ నుంచి వస్తుంటే పట్టుకున్నారని, నిన్న కూడా దుబాయ్ నుంచి వస్తుంటే పట్టుకున్నారని, మళ్ళీ ఇప్పుడు మీరు గోవా అని పేరు మార్చుకొని వచ్చాయంట. అంటే మీలాగా పేర్లు మార్చుకొని తిరగాల్సిన అవసరం ఏముంది? అవసరం ఉండేవాడు అయితే ఆడియో ఎందుకు రిలీజ్ చేస్తాడు? ఆయన ఆడియో రిలీజ్ చేశాడు, నేను వస్తున్నా విచారణకు అని చెప్పి సోమవారం మధ్యాహ్నం ఆడియో రిలీజ్ చేశాడు. సోమవారం సాయంత్రం ఆయన హైదరాబాద్కి వచ్చాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ బయటకు వచ్చినప్పుడు మీరు పట్టుకున్నారు. ఆయన వస్తానని చెప్పాడు. మంగళవారం విచారణకు వస్తానంటే సోమవారం పూట అరెస్ట్ చేసి కలుగులో దాక్కున్నాను బయటకు తీసుకొని వచ్చాం. మీ జీవితాన్ని నిజంగా పారిపోయేవాళ్ళని పట్టుకోవడం ఏంటి మీకు చేత కాదు. ఆయన వస్తానని పట్టుకొని మేము వచ్చామని చెప్పి మాట్లాడితే ఇదే మీకు హైకోర్టు కూడా రోజు మిమ్మల్ని తిడుతుంది ఈ పోలీసులను. అందుకనే మీకు అసలు మైండ్ నుండి బిహేవ్ చేస్తున్నారని చెప్పి పోలీసుల్ని తీవ్రంగా ఎందుకు హైకోర్టు మందలిస్తుందంటే ఇలాంటి పిచ్చి పనులు చేస్తేనే. సిట్ అధికారులు కనీసం సెన్స్ ఉండి బిహేవ్ చేయాలి కదా. మరి ఆ వార్తలు రాయటం ఉండ, పత్రికలు రాసే వార్తలు అంటే గోవా నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి చెన్నై చెప్పండి, లేదంటే చెన్నై నుంచి మళ్ళీ ముంబై, మళ్ళీ ముంబై నుంచి మళ్ళీ ఢిల్లీ, ఇట్లా తిరుగుదాం. ఎవడన్నా తిరిగేవాడు ఎయిర్పోర్ట్లో తిరుగుతాడా? పారిపోయేవాడు ఎయిర్పోర్ట్లో తిరుగుతాడా? మినిమం ఏమన్నా కాస్త బేసిక్ సెన్స్ ఉండి వార్తలు రాస్తున్నారా మీరు? మీ వార్తలు పనికిమాలిన వార్తలు. సెన్స్ ఉండేవాడు ఎయిర్పోర్ట్ల చుట్టూ తిరిగితే దొరికిపోతారని తెలియదు ఎవరికైనా. ఆయన వెళ్ళిపోవాలనుకుంటే ఎప్పుడో వెళ్ళిపోతాడు కదా. ఈ మాత్రం మినిమం లేకుండా హడావిడిగా వచ్చి అరెస్ట్ చేసి న్యాయస్థానం పరిధిలో ఉంది. ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఆయన వేస్తున్నాడు దీని మీద. నాపై ఏదైతే నోటీసులు ఇచ్చారో ఇది నోటీసులు అనేది అక్రమము అని చెప్పి ఆయన క్లియర్గా ఇచ్చాడు. ఆయనకు విచారణకు వస్తానన్న ముందు రోజు అరెస్ట్ చేయడం అనేది మరి మీకన్నా అనిపించట్లేదు అంటే కక్ష సాధింపు. ఏదో ఒక విధంగా ఇప్పుడు నిజంగా విచారణ చేసేవాళ్ళు, విచారణ చేసి నిజంగా ఏమన్నా జరిగిందా లేదా తేల్చేవాళ్ళు అయితే ఇటువంటివి చేయరు కదా. ఆయన వస్తా అన్నప్పుడు ఎస్ దానికి సంబంధించి చూస్తారు. నిజంగా మీరంట నిఘా పెట్టారంట, నిఘా పెట్టింది ఆయన తెలిసిందంట. మరి అంతకుముందు కూడా ఆడియో రిలీజ్ చేశాడు కదా, సాయిరెడ్డిని బట్టే బాధ అంట ఒక ఆడియో అంతకుముందు కూడా రిలీజ్ చేశాడు కదా. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే క్లియర్గా ఆయన బెదిరించి లొంగ తీసుకోవాలనేటువంటి కుట్ర. ఈ కుట్రలో భాగంగా ఆల్రెడీ అంతకుముందు ఏదైతే బెవరేజ్ కార్పొరేషన్ మాజీ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డిని, వాళ్ళ కుటుంబాన్ని కూడా అలానే వేధించారు. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి కుటుంబాన్ని కూడా అదే విధంగా వేధించారు, వాళ్ళ తండ్రిని అందరినీ. సో ఇప్పుడు ఆయన కూడా వేధించేసి బెదిరించి ఏదో ఒక పేర్లు మీకు కావాల్సినటువంటి పేర్లు చెప్పి కూడా, ఎందుకంటే మీరు ఎఫ్ఐఆర్లో రాశారు గుర్తు తెలియని వ్యక్తులు అని. అసలు దీనికి సంబంధించి ఇది ఎక్కడ స్కామ్ జరగల. ఓ పనికి మాలిన ఎవరో రిజిస్టర్ పోస్ట్ చేశాడంట, అంటే మీరే వేపిస్తారు అట్లాంటిని. వై వెంకటేశ్వర శ్రీనివాస అనే అతను రిజిస్టర్ పోస్ట్ అయితే 9 రోజుల్లో ఏదైతే విచారణ చేసేసిందంట బెవరేజ్ కార్పొరేషన్. ముఖేష్ కుమార్ మీనా చెప్పంగానే ముఖేష్ కుమార్ మీనా అమ్మో ఇక్కడ 4,000 కోట్లు జరిగిపోయిందని చెప్పి సిఐడి కంప్లైంట్ కానీ సిఐడి ఎఫ్ఐఆర్ కట్టిందంట. సో ఇప్పుడు సిఐడి ఎఫ్ఐఆర్ కట్టింది, సిట్టు దర్యాప్తు చేస్తా ఉంది. సో ఎంత దారుణమైనటువంటి ఇది. సో మీరు ఆ కేసులో అందరూ బెదిరించారు కదా. చిన్న ఉద్యోగులుగా ఉన్నటువంటి కింద
చిన్న స్థాయిలో ఉన్న ఉద్యోగులు అయినటువంటి సత్యప్రసాద్ అనుషులను కూడా బెదిరించి ఈ విధంగానే వాంగ్మూలం తీసుకున్నారు కదా. సో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్త నుంచి, గ్రామ స్థాయిలో ఉండే కార్యకర్త నుంచి, రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి నాయకుల దాకా, ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారి దాకా అందరినీ కక్షపూరితంగా అరెస్టులు చేయాలనేటువంటి కుట్రలో భాగంగానే ఈ లిక్కర్ కేసు నమోదు చేశారనేది క్లియర్గా అర్థమవుతుంది. మీ పనికిమాలిన పత్రికలు ఇప్పటికైనా మన పనికొచ్చేటటువంటి వార్తలు రాయండి. ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించో, లేదంటే ఈరోజు రాష్ట్రంలో పెన్షన్లు 3 లక్షల పెన్షన్లు తొలగించారు ఆ వార్తలో, ఆ పెన్షన్లో కొత్త పెన్షన్లు ఎందుకు ఇవ్వలేదనో, సూపర్ 6 పథకాలు ఎందుకు ఇవ్వట్లేదనో, ఈ రాష్ట్రంలో 1,50,000 కోట్లు అప్పు చేసి ఎవరు మొహాన పెట్టారో వీటన్నిటి గురించి వార్తలు రాయండి. ఆయన పారిపోతుంటే మేము పట్టుకున్నాం, పారిపోయాడైతే ఇన్ని ఎయిర్పోర్ట్లు తిరుగుతాడు, మినిమం సెన్స్ ఉండి రాయండి ఆ వార్తలను. ఆ 2 విషపు పత్రికల్లో ఒక పెద్ద వార్తని, రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సినటువంటి ఒక పెద్ద వార్తని కనపడకుండా లోపల పేజీల్లో వాళ్ళకు అనుకూలంగా ఎలా హెడ్డింగ్ పెట్టి రాస్తారంటానికి ఇప్పుడు నేను చదివేటటువంటి వార్త ఇది అసలు చాలా పెద్ద వార్త. చట్టం అంటే లెక్క లేదా? పోలీసులపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? సిట్ అధికారులు చాలా పెద్దవాళ్ళం, శక్తిమంతులు అని భావిస్తున్నారు. మీకు చట్టం అంటే గౌరవం లేదని అర్థమవుతుంది. పోలీసులే చట్టాన్ని ఎలా ఉల్లంఘిస్తారు? మీరున్నది చట్టాన్ని కాపాడటానికి. వారికి చట్టం అవసరం లేదు, అధికారమే ముఖ్యమనుకుంటున్నారు. ఒంటిపై యూనిఫామ్ ఉందని ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారు. మిమ్మల్ని వెనక నుంచి నడిపిస్తున్న వారిని రమ్మనండి, చట్టం గురించి వారితోనే మాట్లాడతాం. పోలీసుల వైఖరి అత్యంత బాధాకరం. ఇలాగే వదిలేస్తే రేపు అందరం బాధపడాలి. వ్యక్తి స్వేచ్ఛ కన్నా కోర్టులకు ఏది ముఖ్యం కాదు అని చెప్పి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి సిట్ అధికారుల మీద గౌరవ హైకోర్టు వారు మందలించినటువంటి తీరు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, అసలు మీ యాటిట్యూడ్ ఏంది, మీరేంటి అని చెప్పి ఏదైతే ఒక కేసుకు సంబంధించి, ఏంటి ఆ కేసు అంటే బాలసుబ్రహ్మణ్యం రెడ్డి గారని ఏదైతే రిటైర్ అయినటువంటి ఒక పోలీస్ అధికారి, విశ్రాంత పోలీస్ అధికారి, వాళ్ళ కొడుకు మీద ఒక కేసు నమోదైందనేటటువంటి విషయంలో వాళ్ళ తండ్రి అంటే బాలకృష్ణారెడ్డి గారి దగ్గరకు వచ్చి, బాలసుబ్రహ్మణ్యం రెడ్డి గారి దగ్గరకు వచ్చి, మీ కొడుకు ఎక్కడున్నాడు ఏంటని అడిగితే, నా కొడుకు నాతో ఉండలేదా, మేము ఉండేది ఇక్కడే, కావాలంటే మీరు పక్కన వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయండి, నేను ఇలా ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అని ఆయన చెప్తే, 60 ఇయర్స్ ఏజ్ దాటినటువంటి వ్యక్తి, ఏదైతే రాత్రి 11:50 టైంలో వాళ్ళు ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళారు అర్ధరాత్రి. తిరుపతిలో ఉంటాడు ఆయన. సో అక్కడికి వెళ్తే ఆయన పోలీసులు క్లియర్గా చెప్పాడు, రాత్రి 11:50 రావటమే తప్పు. ఫస్ట్ వచ్చిన తర్వాత ఆయన క్లియర్గా, నాకు సంబంధం లేదా, మా అబ్బాయి ఎక్కడున్నాడు నాకే తెలియదు, మీరే ఎంక్వైరీ చేసుకోండి, ఆయన మా అబ్బాయి మీద కేసు ఉంటే నన్ను ఎట్లా తీసుకొని వెళ్తారు అంటే, ఆయన రాత్రి అర్ధరాత్రి ఆయన తీసుకొని విజయవాడ తీసుకొని వస్తా, దారిలో ఎవరైతే ఆ సిట్కి సంబంధించినటువంటి డిఎస్పీ ఏది అనరానటువంటి మాటలు బండబూతులు తిట్టాడు. ఇతను రిటైర్డ్ పోలీస్ అధికారి. సో ఆయన ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు అనేటటువంటి దాని మీద మేకా వెంకటరామరెడ్డి అని వాళ్ళ బంధువులు కేసు వేశారు, ఇట్లా తీసుకొని వెళ్ళారని చెప్పి. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో హైకోర్టు నిన్న చెడుగుడు ఆడింది పోలీసుల్ని. అంటే ఎన్నిసార్లు ఆడింది? ఇప్పుడు చాలాసార్లు ఆడుతూనే ఉంది. అయినా లెక్కలేదు కదా వీళ్ళకి. హైకోర్టు అన్నా లెక్కలేదు, వీళ్ళకి రెడ్ బుక్ రాజ్యాంగమే ముఖ్యం. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎలా వ్యవహరిస్తారో అంతకుముందు కూడా మనం చూసాం. డైరెక్ట్గా అసలు మెజిస్ట్రేట్లు కూడా వ్యాఖ్యానించింది అంతకుముందు 18/12/2024 మెదడు ఉపయోగించకుండా యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులు ఇస్తున్నారని, 6/1/2025 కోర్టుల కన్నా ఎక్కువ అనుకుంటున్నారని చెప్పి పోలీసులను ఉద్దేశిస్తూ హైకోర్టు